తెలంగాణ ఏర్పాటు చరిత్రలో నవంబర్ 29 కీలకమైన రోజు అని మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన దీక్షా దివాస్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్ చట్టసభలోకి వెళ్లి రాజకీయాలను ఆయుధంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, కేసీఆర్ త్యాగాన్ని తెగువను తర్వాతి తరాలకు అందించడానికే దీక్షా దివాస్ నవంబర్ 29 దీక్షా దివాస్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో, తెలంగాణ ఏర్పాటు చరిత్రలో అతి కీలకమైన రోజు నవంబర్ 29. తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే రోజు ఇది నవంబర్ 29. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు ఈ రోజు. 2001లో నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి, నేను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చిన నాకున్న అన్ని పదవులు అని చెప్పి వచ్చి ఆ రోజు ఏదైతే మాట చెప్పిందో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి బడిగంట నష్టపోకుండా, ఒక్కరి తెలంగాణ పౌరుడి రక్తం చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా, ఈ క్రమంలో నేను వెనకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తనే స్వయంగా ప్రకటించుకొని 9 సంవత్సరాలు తను అనుకున్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి, అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు నుండే రాష్ట్రాన్ని సాధించాలి. కాబట్టి చట్టసభల్లోకి మనం వెళ్లి ఎన్నికలను ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పిన బాటలో నడిచి అనేక కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి చివరికి జాతీయ పార్టీలను మెడలు వంచి తన చావుతోనైనా తెలంగాణను సాధించాలని చెప్పి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి ప్రకటించి ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు ఈ నవంబర్ 29. అందుకే ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఈ చరిత్రను తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా మనం ఇది కొనసాగించాలని, ఆ తర్వాత ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన కేసీఆర్ త్యాగం గురించి వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. కేసీఆర్ గారికి తెలంగాణ అంతా కూడా మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు కూడా ఈ బాధ్యతను భుజాన వేసుకొని ఊరూరా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది.